ఈ గొడవ ఏంటి సార్? ఆగండి 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 ఆగండి. నీ సంగతేంద్ర? ఏంటి సార్ ఇదంతా? అసలు ఆయన ఇంకా ఎక్కడ ఉన్నాడ్రా? పెద్ద సత్య హరిశ్చంద్రులా మాట్లాడుతున్నావు. మేం పవర్ లో ఉన్నా ఆ రామారావు గారిని చూసుకుని ఆఫీసు మొత్తం మమ్మల్ని పట్టించుకున్నారా? అందుకే అన్ని ట్రాన్స్ఫర్ చేయించి ఆ ప్లేస్ లో ఇన్ఛార్జ్ గా నేను తెచ్చుకుంది నువ్వు చెప్పే బుర్రకథలంటానికి కాదు, పెండింగ్ లో ఉన్న మా ఎన్ఓసీలు ఫైల్స్ క్లియర్ చేసి మా చేతిలో పెట్టడానికి. సార్ మీలాంటి వాళ్ళు ఎవరో కోర్టులో వేసిన కేసుల వల్లనే ఆయన ఇంకా రిలీవ్ అవ్వలేదు. అసలు ముందు మీరు రామారావు గారిని వాడు వీడు అనకండి సార్, నేను ఒప్పుకోను. ఒప్పుకోపోతే ఊరేసుకోరా. అయినా నువ్వేంట్రా కొత్తగా ఈ మధ్య పొద్దు తిరుగుడు పూరా ఆడేపు తిరుగుతున్నావు? అంటే రామారావు గారితో పనిచేస్తే చాలు ఎవడైనా సరే నిజాయితీ మాత్రం పుచ్చుకుంటారనమాట. ఇవన్నీ కాదురా, ఇప్పుడే ఫైల్స్ క్లియర్ చేయలేదనుకో నిన్ను ఆఫీసుని మొత్తం తగలెట్టి బూడిచ్చేసి తీసుకెళ్దామని చెప్పి మంది మార్పులంతో వచ్చా. సార్ ఏంటి సార్ ఇదంతా? రే ఆడ మీద పెట్రోల్ పోయండి. ఇప్పుడు అవుతారా పనులు? ఈ ఎడంకన్ను కొట్టుకున్నప్పుడల్లా నేను నేల కతుక్కున్నాను రా, ఏదో జరగబోతుంది. మీరు ఎవరో ఏ పార్టీయో నాకు అనవసరం. ఎవరైనా సరే అధికారంలో ఉన్నాం కదా అని కొండలు తవ్వేస్తాం, చెరువులు పూడి చేస్తాం, అడ్డంగా భూములు కొట్టేస్తామని దౌర్జన్యం చేద్దాం అనుకుంటే రామారావు కేసుకి సంబంధించిన అన్ని రిపోర్ట్స్ నేను చదివాను, బట్ సమ్మరీ మీ ద్వారా విందాం అనుకుంటున్నాను. అఫ్ కోర్స్ యువరానో, మేము రామారావుకి సంబంధించిన అన్ని యాక్టివిటీస్, అతను పెట్టే ఖర్చులు, ప్రాసెస్ చేసిన ఫైల్స్ అన్ని ట్రాక్ చేసి చూశాక ఒకటి కన్క్లూడ్ చేయగలం. ఇన్ సింపుల్ వర్డ్స్, మిస్టర్ రామారావు ఇస్ హైలీ కాంట్రవర్షియల్ ఇన్ హిస్ డీడ్స్ బట్ వెరీ క్యాలిక్యులేటివ్ ఇన్ హిస్ మూవ్స్. మీరు అనుమతిస్తే ఇండో జపనీస్ పవర్ ప్రాజెక్ట్ కేసు తోటి ప్రారంభిస్తాను. నేను కలెక్టర్గా సేవలో ఉండగానే భారత ప్రభుత్వం నిర్మించబోతున్న ఒక అణు విద్యుతోత్పత్తి కేంద్రానికి అంకురార్పణ జరపడం నాకు చాలా సంతోషంగాను కొంచెం గర్వంగాను ఉంది. మన ప్రభుత్వం చేసిన 3200 ఎకరాల భూసేకరణ ఈ విజయానికి కారణమైతే స్పెషల్ కలెక్టర్ రామారావు గారి చొరవ ఔన్నత్యం వల్లే ఇది సాధ్యమైంది అన్న సబబు. హరికి హైతో గారు సార్, యాజ్ ఎ టోకెన్ ఆఫ్ అప్రిషియేషన్ టు మిస్టర్ రామారావు, ఫెలిసిటేట్ హిమ్ ప్లీజ్. ఏమైంది? వెనక్ గేట్ నుంచి కంపెనీ వాళ్ళు లోపలికి వచ్చినట్టు రైతులకు తెలిసిపోయింది సార్. అందరూ బారికేడ్ దాటి లోపలికి వచ్చేస్తున్నారు. కంపెనీ వాళ్ళకి సెక్యూరిటీ ఉన్నా ఎందుకైనా మంచిది, రూల్ ప్రకారం ఎస్పీకి ఇన్ఫార్మ్ చేయి. రామారావు చేసిన పని లెటర్గా వేస్ట్ అయిపోయేలా ఉంది. చేయి దాటిపోకముందే ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయమని పైనుంచి నాకు ఆర్డర్స్ వచ్చాయి. మీ నెత్తి మీద కట్టు, నా ఒంటి మీద దెబ్బలు, ఇంకా చేయి దాటకపోవటం ఏంటి సార్? మొత్తాన్ని లోపల నుంచి మన పని మనం చేసుకోవటమే. రైతులా సార్ వీళ్ళు? రౌడీలు. సమస్య ఇంకా పెద్ద చేసేలా ఉన్నావు, వదులు. ఈ గొడవ ఇంకా పెద్దది నేషనల్ ప్రెస్ ఎక్కితే ఈ వెంచర్ కి బ్రేక్స్ పడతాయి. అందుకే సెంట్రల్ మినిస్టర్ రంగంలోకి దిగి కాంప్రమైజ్ చేయమని. ఈ ప్రాజెక్ట్ లో మా హైకమాండ్ కి ఇండైరెక్ట్ గా షేర్ ఉందయ్యా. ఈ రోజు ఆ అగ్రిమెంట్ అవ్వకపోతే పార్టీలో నన్ను పక్కన పెట్టేస్తాను. సార్ లాస్ట్ మినిట్ లో ఇంత హంగామా చేసి బ్లాక్ మెయిల్ చేయడానికి వచ్చారు సార్ వీళ్ళు. రామారావు, మనం కొన్నది ఎకరం 7 నుంచి 8 వేలకి, కానీ ఎంఓయూలో ఎకరాకి 40,000 డిక్లేర్ చేశాం. అంటే రూపాయి పెట్టకుండా ఢిల్లీ హైకమాండ్ బినామీలకు 20%, మన గవర్నమెంట్ కి 30% షేర్ వస్తుంది. అందుకే కొంత అఫీషియల్ గా కొంత అన్అఫీషియల్ గా డబ్బిచ్చి రైతులను ఒప్పించి ఇష్యూ క్లోజ్ చేద్దాం అనుకుంటున్నాం. నువ్వు ఇంటికెళ్ళు, రైతులతో మేం మాట్లాడతాం. నువ్వుంటే కోపాలు ఇంకా పెరుగుతాయి. నువ్వు వెళ్ళు, వెళ్ళు రామారావు. ఆ రోజు అర్ధాంతరంగా రామారావుని ఇంటికి పంపించి రైతులందరికీ ఎకరానికి 20,000కు పైగా డబ్బు కట్టి ఎంఓయూను ముగించారు. కొన్ని రోజుల తర్వాత ఎమ్మెల్యే సత్యనారాయణ గారికి రామారావు మీద అనుమానం వచ్చింది. ఎంఓయూలోని కాన్ఫిడెన్షియల్ రేట్స్
పత్రాలు పాస్బుక్లు అన్ని డీటెయిల్డ్గా నా దగ్గర ఉన్నాయి. పైగా పిల్లలు లేని మీ దూరపు చుట్టం ఒక పోలీస్ ఆఫీసర్ చనిపోతే చిన్నప్పుడు నిన్ను దత్తత తీసుకున్నాడని ఫేక్ సర్టిఫికెట్ పెట్టి ఆ నీకు ఇంత కట్టుకథ అల్లాల్సిన అవసరం ఏమీ లేదు. నా కళ్ళ ముందే పెరిగిన అనంతు అడ్డంటోడు కా. ఈ రెండింటిలో ఏదో ఒకటి అబద్ధం. కానీ నమ్మటానికి మనసు ఒప్పుకోవడం లేదురా. పరాయ వాళ్ళు తప్పు చేస్తే ఒప్పుకోవటం, మన వాళ్ళు తప్పు చేస్తే ఒప్పుకోకపోవటం హిపోక్రసీ నాయనా. నాయనా నీకు దండం పెడతాను. నాకు నీ అంత పరిజ్ఞానం లేదు, కానీ మమ్మల్ని ఏమాత్రం నెమ్మదిగా బతకనియాలని ఉన్నా ఆ మాలిని సమస్యని దయచేసి ఇక్కడితో వదిలేరా. రామారావు, మీ నాయన బొత్తిగా డీలా పడిపోయినాడ్రా. ఎక్కడ కూర్చుంటే ఆడ్నే ఏదో ఆలోచనలోకి పోతుంటాడు. ఆయన ఒక్కడే కాదు, ఈ పిచ్చి పిల్ల కూడా. నీకేమీ చెప్పలేక, చెప్పకుండా ఉండలేక అక్కడ అమ్మ నాన్నల దగ్గర ఏడుస్తా, ఏడకొచ్చి నవ్వుతూ తిరగలేక సతమతమైపోతా ఉండదు పాపం. నువ్వే ఏదో ఒకటి చేసి మమ్మల్ని మామూలు మనుషుల్ని చెయ్యాలరా. మహాలక్ష్మి, సమస్య తేలిగ్గా ఉన్నప్పుడు నెత్తిన పెట్టుకోవటం, అది కొంచెం పెద్దదైనప్పుడు వదిలేయటం నాకు చేత కాదు. పోతా పోతా అనంత ఎన్నో ప్రశ్నలు వదిలిపెట్టిపోయినాడు. వాటన్నిటికీ సమాధానం వెతకాలిగా మహాలక్ష్మి. నందిని, మచ్చలేని బండరాయిలా బతకడం కన్నా మచ్చపడ్డ ఒక భోజనాలా బతకడం నాకు ఇష్టం. నా కోసం ఇంకొన్ని రోజులు ఉపయోగపట్టు, అన్ని సర్దుకుంటాయి. కూర్చో కూర్చో తల్లి. నమస్కారం. అయ్యా, మనవరాలు మనసు మరిచి తీసుకొచ్చింది. మా వాడు దుబాయ్లో ఉన్నాడని చెప్పడం అబద్ధం. అసలు నిజం ఏంటంటే పరువు పోతని ఎవరికి చెప్పుకోలేక బిడ్డేమయ్యాడో సరిగ్గా వెతకడమే మానేశాను. మా నాన్న గొంతు విని చాలా రోజులైంది. ఈ మధ్య కలలో కూడా రావట్లేదు. మా నాన్న మొహం మర్చిపోతానేమో అని భయమేస్తుంది నాకు. మా నాన్నని వెతకడానికి హెల్ప్ చేస్తారా? బొట్టు పెట్టుకోవాలా లేదా అన్న ప్రశ్నతోనే నా రోజు మొదలవుతుంది. ఇలాంటి అయోమయం ఏ భార్యకి రాకూడదేమో. నా కొడుకు వయసు ఉంటుంది నీకు. ఇవి చేతులు కాదు, కళ్ళు అనుకో. అయ్యో, తండ్రి లాంటి వారు, బాధపడకండి. బాధపడకుండా ఎట్టా ఉంటారా? నువ్వు చెప్పినప్పుడు ఆ బాధ ఎందో నాకు అర్థం కాలేదు. ఇప్పుడు అర్థం అవుతా ఉండాలి. ఇది వాళ్ళ ఇంటి సమస్య మాత్రమే కాదు, మన ఇంటి సమస్య కూడా. దీనికో ముగింపు మొదలుపెట్టు. ఎవరడ్డం వచ్చినా, చివరికి నేను అడ్డం వచ్చినా కూడా దీని అంతు తేల్చే వరకు వదలొద్దు. తీసుకోండి అంకుల్. ఈ లెక్కలేంటి తల్లి? రే, నేను నెంబర్ చెప్తా, నోట్ చేసుకో. 085923451. వాడి పేరు సురేష్. 3 తబలాలోళ్ళు, 6000 చొప్పున 3. ఈ అమౌంట్ రేపు ఇచ్చేద్దాం. అలాగే ఇద్దరు మనుషులకి 250 చొప్పున 3 రోజులు, అంటే 2 × 3 × 250. రిటర్న్ వచ్చాక బల్క్ 20,000 ఇస్తాను. ఇంకొక నెంబర్ చెప్తా, రాసుకో. 083323141. వాడి పేరు దివాకర్. 4 సిగరెట్ లోళ్ళు.
ఖర్చులిద్దరికి 300 చొప్పున 3 రోజులు. నీ మనిషి కాబట్టి 300 ఇస్తున్నాం. రిటర్న్ వచ్చాక బల్క్గా 30,000 ఇస్తా. మీ నాన్న వెతకడానికి నీ వంతు సహాయం నువ్వు చేసావు తల్లి. నా లెక్కకి నీ లెక్క యాడ్ అయింది. అమ్మ కింద ఉందిగా, నువ్వు అమ్మ దగ్గరికి వెళ్ళి ఆడుకో. తాతే నేను తర్వాత వస్తాం. దా వెళ్ళు. ఈ లెక్కలేంటి బాబు? ఇదొక కోడ్ లాంగ్వేజ్. ఇలా ఉంటే తబలా, ఇది సిగరెట్, ఇది చాక్లెట్. అంటే మా వాడు వాళ్ళందరినీ స్మగ్లింగ్ లోకి దింపేశాడు అన్నమాట. మీ మనవరాలు నోట్ చేసిన ఫోన్ నంబర్స్ నేను ముందు గ్యాదర్ చేశాను. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా కలిశాను. విచిత్రం ఏంటంటే వాళ్ళందరూ కూడా మిస్సింగ్. ఇందులో అపంశం తెలియని సురేంద్ర అనవసరంగా ఎన్నుకున్నాడు. అవును. పాపం, ఒక్కసారి తన ఫ్యామిలీ దగ్గరికి నన్ను తీసుకెళ్ళవా? సురేంద్ర మా ఇంటికి వచ్చిన రోజు వాళ్ళిద్దరి మధ్య వాదం జరిగింది. తప్పు చేస్తున్నావురా. నువ్వు స్మగ్లింగ్ చేస్తున్నావు ముందే తెలుసుంటే నీ దగ్గరికి హెల్ప్ అడగడానికి వచ్చేవాడిని కాదు. ఏంట్రా తప్పు? డబ్బు అవసరమైనప్పుడు ఈ గవర్నమెంట్ ఆ ఎర్రచందం చెట్లు నరుక్కు నమ్ముకోవట్లేదా? విరాజ్ ఈ బిజినెస్ ఎప్పటి నుంచో చేస్తున్నాడు. ఇదంతా ఈ గవర్నమెంట్ తెలియకుండా జరిగిపోతుందా? రే, ఎవరికి అందాల్సింది వాళ్ళకి అంతానే ఉంది. ఈ టోటల్ నెట్వర్క్ లో నేను ఒక చిన్న లింక్ మాత్రమే. అయినా మా నాన్న నిజాయితీగా 30 ఏళ్ళు కష్టపడి సంపాదించింది ఏమీ లేదురా. ఊరంతా అప్పు తప్ప. నేను ఈ 3 సంవత్సరాల్లో కావాల్సినంత సంపాదించాను. మన ఫ్రెండ్స్ లో కూడా చాలా మందికి హెల్ప్ చేశాను. నువ్వేమి ఫీల్ కాకుండా నేను ఇచ్చిన డబ్బు తీసుకొని బిజినెస్ లైన్ లో పెట్టుకో. మనం తర్వాత చూసుకుందాం. నేను తీసుకొని రా. నువ్వు అన్నట్టు ఆ స్మగ్లింగ్ గవర్నమెంట్ తెలిసే జరుగుండొచ్చు, కానీ దొరికితే ఇరుక్కుపోయేది నువ్వు, నీతో పాటు ఉన్న లింకులు. నువ్వు చెప్పే ఆ విరాజ్ లంచం తీసుకునే గవర్నమెంట్ ఆఫీసర్లు వాళ్ళందరూ క్షేమంగానే ఉంటారు, కానీ నిన్ను మించి నీలాంటి ఇంకో బలి పశువుని ఎత్తుకుంటారు. అటు చూడు, మన పిల్లలకు పెట్టే ప్రతి ముద్ద నిజాయితీతో పెట్టడమే మనం వాళ్ళకిచ్చే గొప్ప ఆస్తి, అస్తిత్వం. అలాంటి పిల్లలేరా ఆత్మవిశ్వాసంతో సొసైటీలో ధైర్యంగా బతుకుతారు, గౌరవంగా తిరుగుతారు. నీకేదైనా ఈ జైల్లో పెడితే నీ కూతురికి ఏమని సమాధానం చెప్తావు? ఇప్పటికైనా చేయి దాటకముందే వదిలేరా. నేను ఇంత లోతుగా అస్సలు ఆలోచించలేదురా. ఈ మధ్య మా నాన్న కూడా నా ఎదుగుదల చూసి ఆనందించట్లేదు, అనుమాన పడుతున్నాడు. నేను చేసే ఈ పని మా వాళ్ళకి తెలిసేలోపు నేను ఈ వ్యాపారం వదిలేస్తాను. నేను డబ్బు తీసుకుని ఒప్పుకున్న ఈ కన్సైన్మెంట్ పూర్తి చేయాలి. ఆఖరి నిమిషంలో వదిలేస్తే ఆ విరాజ్ మనుషులు ఎవరిని బతకనివ్వరు. ఈ ఒక్క కన్సైన్మెంట్ ఫినిష్ చేసిన తర్వాత నేను నీతో పాటు వచ్చేస్తారా? మన ఇద్దరం కలిసి వ్యాపారం చేసుకుందాం. ఆ మాట నాకు చాలా హ్యాపీగా ఉందిరా. రే, ఇంకో విషయం, రేపు మా కన్సైన్మెంట్ వెళ్ళే రూటు మీ ఊరు పక్కన ఉన్న ఇంటర్నల్ రోడ్లోంచే. రేపు నైట్ వెళ్ళే లాస్ట్ కంటైనర్ వెనకాల నేను కూడా పోర్టుకి వెళ్తాను. నువ్వు నాతో పాటు కార్లో వచ్చేసి ఇద్దరం కలిసి కబుర్లు చెప్పుకుంటూ వెళ్తాం. నేను మీ ఊర్లో దించేసి నేను పోర్టుకి వెళ్ళిపోతాను. రే, నా కార్లో రావడానికి కూడా అంత ఆలోచిస్తావేంట్రా? నువ్వు మరీ భయస్తుడురా. మాకు మంగళూరు పోర్టు వరకు రాజ్య మార్గం సెట్ చేసి ఉంది. నీకేం భయం లేదురా. పదా. మా వాడేదో చిన్న చిన్న తప్పులు చేసి డబ్బులు సంపాదిస్తున్నాడని నాకు అనుమానంగా ఉండేది. కానీ వాడు స్మగ్లింగ్ చేస్తున్నాడని సురేంద్ర వచ్చి వాడిని మార్చే రోజు వరకు నాకు తెలియదు. వాళ్ళిద్దరూ ఆ రోజు కలిసి బయలుదేరారు, కలిసే కనబడకుండా పోయారు. ఏంట్రా చెక్ పోస్ట్ ఎంట్రీలు తీసుకుని అర్జెంట్గా రమ్మన్నా? వర్మ ఫ్యామిలీ చెప్పిన దాన్ని బట్టి సురేంద్ర వర్మతో కలిసి వెళ్ళాడు. వాళ్ళిద్దరూ మిగతా 20 మంది మన సరౌండింగ్స్ లోనే మాయమైనట్టు నాకు అనిపిస్తుందిరా. అరే, నువ్వు పీలర్లో 2 చేతులతో నోట్ చేసుకున్న అన్ని కంటైనర్లు మంగళూరు చేరుకున్నాయి. అన్ని చెక్ పోస్టులలో నేనే పర్సనల్ గా ఎంట్రీస్ నోట్ చేశాను. అయినా సరే మన దూరదర్శన్ గంగాధర్ చెప్పిన ఏజెంట్ కూడా ఇంతమంది ఎలా మిస్ అయ్యారో క్లూ కూడా లేదని ఫోన్లో చెప్పాడు. అనంత్, ఏదో వెతుకుతున్న సిఐ మురళి, మిస్ అయిన సురేంద్ర. ఏంటో అంతా మన చుట్టూనే మన పక్కనే ఏదో జరిగినట్లు అనిపించట్లేదు? లేదురా, అన్ని సైడ్ల నుంచి ఈ మ్యాటర్ మంగళూరులో ఎండ్ అవుతుంది. నువ్వు మంగళూరు బయలుదేరినప్పుడు కూడా నేను ఆపడానికి అనంత్ అటాక్ చేశాడు. అంటే అక్కడ ఏదో జరుగుతుందనే కదా? కాదురా, అనంత్ అటాక్ చేసింది నన్ను ఆపడానికి కాదు, చంపటానికి. మంగళూరులో నాకేదో దొరికేస్తున్నాను కాదు, తిరిగి వచ్చాక వాడెక్కడ దొరికిపోతాడేమో అనే భయంతో.
నన్ను వదిలి ట్రైన్ లూప్ లైన్లో ఆగి బయలుదేరే లోపే ఒక గ్యాంగ్తో వచ్చాడంటే వాడు డైరెక్ట్గా నెట్వర్క్కి కనెక్ట్ అయి ఉన్నాడు. ఎవడికో వాడు ఇన్ఫార్మ్ చేశాడు. ఎస్, ఇది ఫోటో బూత్ కాదు, ఫోన్ బూత్. జోక్ చేసిన తప్పిపోయినాడా? కాదు, ఏడుకొచ్చి ఫోన్ చేసినాడు. రోజుకి ఎంతో మంది వస్తారు పోతారు, అందరి ముఖం గుర్తు పెట్టుకుని అయ్యే పని ఆయని. అయినా నేను కస్టమర్ ఇచ్చే దుడ్డును చూస్తాను తప్ప ఎవరి ముఖం చూడు. ఇప్పుడు కూడా నీతో ఇంతసేపు మాట్లాడినా నీ ముఖం చూడకుండానే మాట్లాడుతా ఉన్నా. సరే, పోయిన ఆదివారం 23వ తేదీ రాత్రి 9-9:30 మధ్య కాల్ లిస్ట్ కావాలి. పోలీసా? కాదు. అయితే వచ్చు. ఆ రోజు ఆ టైం లిస్ట్ కావాలంటే అప్పటి నుంచి లిస్ట్ వెనక్కొట్టాలి. అలా కొట్టడానికి డబ్బులు ఇస్తాను. డబ్బులా? డబ్బులు అనగానే ఎలా వస్తుందో చూడు. సలీం, రేపు ఉదయం కల్లా ఈ ఫోన్ నంబర్ తాలూకా అడ్రస్లు కావాలి. నోట్ చేసుకో. సార్, నిజంగా మీరు పోలీస్ కాదు కదా? గవర్నమెంట్. నేను ఎప్పుడూ రాసి తెచ్చిచ్చిన డీటెయిల్స్ జెరాక్స్ల కోసం నిన్న మధ్యాహ్నం నుంచి దాదాపు 1000 కిలోమీటర్లు తిప్పావు. చివరికి ఇక్కడికి తీసుకొచ్చి హిల్స్ చూపిస్తున్నాం. విషయం చెప్పరా బాబు. నువ్వు రాసి తెచ్చిచ్చిన ఎంట్రీలు అన్ని అబద్ధం. ఆ మనుషులు, కంటైనర్లు మన హార్స్లీ హిల్స్ ఏరియాని దాటి వెళ్ళలేదు. మళ్ళీ అదే మాట్లాడుతున్నావు? నేను నీకు ఇచ్చిన డీటెయిల్స్ లో, ఆ జెరాక్స్ లో రెండిట్లో సేమ్ టు సేమ్ డీటెయిల్స్ ఉన్నాయి కదా? ఉన్నాయి, కానీ హార్స్లీ హిల్స్ కి 20 కిలోమీటర్ల ముందున్న అంగల్ చెక్ పోస్ట్ క్రాస్ అయిన ఆ వెహికల్స్ హార్స్లీ హిల్స్ కి 30 కిలోమీటర్ల తర్వాత ఉన్న గట్టు చెక్ పోస్ట్ దాటలేదు. తెలివిగా వాళ్ళు అన్ని మంగళూరు పోర్టు దాకా వెళ్ళినట్టు రిజిస్టర్లో రాశారు. గట్టు చెక్ పోస్ట్ నుంచి మంగళూరు పోర్టుకి వెళ్లే వరకు అన్ని చెక్ పోస్ట్ ఎంట్రీలు ఒకే హ్యాండ్ రైటింగ్ లో ఉన్నాయి. అంటే ఒకడే రాశాడు. అవును, మనలాంటి వాళ్ళని ఇక్కడ నుంచి దూరంగా డైవర్ట్ చేయడానికి ఆ ఫేక్ ఎంట్రీలో వేశారు. ఎనీవే, సలీం నేను ఇచ్చిన ఫోన్ నెంబర్ డీటెయిల్స్ ఇచ్చాక నాకు ఇంకా క్లారిటీ వస్తుంది. రామారావు, పెట్టో సర్ప్రైజ్. ఆ రెండో నంబర్ ధర్మవరంలో పబ్లిక్ టెలిఫోన్ది. ఇట్ వాజ్ అ షార్ట్ కాల్. షార్ట్ కాల్ అంటే అనంత్ నా గురించి మెసేజ్ పాస్ చేసి ఉంటాడు. నేను మంగళూరు వెళ్ళటానికి ఎక్కిన ట్రైన్ లూప్ లైన్లో ఆగేది ధర్మవరంలోనే. నా మీద అటాక్ జరిగింది కూడా అక్కడే. నువ్వు ఇచ్చిన మొదటి నంబర్ ఒక గోస్ట్ నంబర్, లేని మనిషి పేరు మీద తీసుకునే నంబర్ అనమాట. ఇది ఒక గెస్ట్ హౌస్ లో ఉంది. ఈ గెస్ట్ హౌస్ ఎవరితో తెలుసా? సలీం, ఆర్ యు షూర్ అబౌట్ దిస్? ఖచ్చితంగా ఇది అతని నంబరే. కాల్ ప్యాటర్న్ ప్రకారంగా ఆదివారం మాత్రమే ఈ ఫోన్ వాడుకలో ఉంది. ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ పర్సన్స్ ఇన్ ద స్టేట్. ఈ నెంబర్ అతనే వాడుతున్నాడని ఎలా కన్ఫర్మ్ చేయటం? ఏ కామ్ కరెంగే, నేను నీకు ఒక బట్ ఫోన్ ఇస్తాను. ఆదివారం రోజు అది ఫోన్ లైన్ కి కనెక్ట్ చేసి వెయిట్ చేస్తే ఏదైనా ఫోన్ కాల్ వచ్చినప్పుడు టోటల్ కాల్ వాయిస్ వినొచ్చు. ఇది కొంచెం ఇల్లీగలే, కానీ చేసేద్దాం. మీకేం చెప్పాను, మీరేం చేస్తున్నారు? సార్, మీరు భయపడి నన్ను తిట్టమాకండి. మీరు చెప్పినట్టే మా పాటికి మేము విడిపోయి ఒక్కొక్కడిని మీ ఎవడి పని వాడు చేసుకుంటా ఉన్నాం. అయినా మీరు దేనికంత భయపడుతుండారో చెప్తే నేను చూసుకుంటా. నేను భయపడుతుంటే నువ్వు చూసుకుంటావా? రాయ్, నేను మీకు ముందు చెప్పిందే మళ్ళీ చెప్తున్నా, క్లియర్ గా విను. ఆపరేషన్ మాయంని నేను ఫుల్ ప్రూఫ్ గా డిజైన్ చేశాను. దాని ప్రకారం మన మధ్య కమ్యూనికేషన్ వాటర్ ఫాల్ లో వాటర్లా పైనుంచి కిందకి మాత్రమే వస్తుంది. అంటే నా నుంచి కింద ఉన్న మీకు కొరియర్ బాయ్స్ ద్వారా వస్తుంది. అది తప్ప మీకు నాకు ఏ కాంట్రాక్ట్ ఉండకూడదని చెప్పినా కూడా డీవియేట్ అయ్యి కొన్ని రోజుల క్రితం నీ గ్యాంగ్ మెంబర్ అనంత నాకు ఫోన్ చేశాడు. ఇట్స్ నాట్ యాక్సెప్టబుల్. సార్, మీతో ఆ విషయం చెప్పడానికే ఫోన్ చేశాను. అనంత్ నాకు కూడా తెలియకుండా ఏమేమో చేశాడు. నా గ్యాంగ్ లో ఇద్దరిని ఎక్కడికో పంపి అడిగినా తెలియనట్టే బుకాయించాడు. ఆడనే వానికి నాకు పెద్ద కొట్లాట అయింది. అనంత్ మీతో డైరెక్ట్ అయిపోదామని మీకు ఫోన్ చేసి ఉంటాడు. వాడి పాపం బండి ట్రైన్ యాక్సిడెంట్ లో చనిపోయాడు. చంపడానికి పోయినాడు, పైకి పోయాడంటే యాక్సిడెంట్ లో పోయినట్టు కాదురా ఈడియట్. ఎవరి చేతిలోనో చచ్చినట్లు. ఎవరినో చంపడానికి పోయాడా?
ఎస్, చేతనైతే వాడెవడో కనుక్కుని వాడిని లేపేయి, లేదా నువ్వు పరారీలో ఉండు. సార్, చేసిన దానికే 7 ఏళ్ల నుంచి డబ్బు కోసం వెయిట్ చేస్తున్నాం. ఇప్పటికే అనంతో కలిపి మా గ్యాంగ్ లో 3 గల్లంతయ్యారు. ఇదేందో ఊహించని రకంగా అటు ఇటు పోతా ఉంది. మీరు మాల్ ఎప్పుడు అమ్ముకుంటారో నాకు అనవసరం. మన ఒప్పందం ప్రకారం 25% లెక్క ఇప్పుడే పంపేయండి. రేయ్, ఏంట్రా మాటలో తేడా వస్తుంది? 2 ఏళ్ళు మాల్ టైట్ చేస్తే 4 రెట్లు ఎక్కువ అమ్ముకోవచ్చు. ఈ లోపు మీరెవరైనా గీత దాటితే ఒక్కొక్కరిని ఏరి ఏరి ఎన్కౌంటర్ చేసేస్తా. పెట్టరా ఫోను. అసలు ఈ టైంలో ఆయన ఇక్కడికి ఎందుకు వస్తారు? అసలు ఈ మధ్య నాకు మైండే సరిగ్గా పనిచేయటం లేదు. ఏంటో ఇదంతా? అదంతా ప్రేమ. మీకు రామా మీద ఉన్న పిచ్చి ప్రేమ. రామారావు గారు లేవండి, మీ కాఫీ పైన రూమ్ లో పెట్టాను. లేవండి లేవండి. ఏంటి ఇది కొత్తగా? అదే మరి, కాఫీ తాగుతూ మాల్ని పని చేసుకోవచ్చు కదా. లేవండి ముందు, లేవండి మీరు. వెళ్ళండి వెళ్ళండి. టిఫిన్ ఏమండి? ఏమండి? బటర్ మిల్క్. బటర్ మిల్క్ బాగుంది. ఇక వదిలేసి తల్లి, ఇలా నన్ను రూమ్ లో నెట్టేసి కట్టేసి ఆలోచించమంటే కేసు సాల్వ్ అవుతుందా? మీది డిటెక్టివ్ బ్రెయిన్. మీరు సాల్వ్ చేయలేకపోతే ఇంకెవ్వరూ చేయలేరు. ఒకసారి లే 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 చెప్తాను. లే, నాది డిటెక్టివ్ బ్రెయినా? ఒకసారి కూర్చో. నేను ఒక మాట అడగలను నందిని. నందిని, చెప్పండి. నేను ఇంట్లో వాళ్ళని వదిలేసి బయట తిరుగుతుంటే నీ కోపం రావట్లేదా? ఎందుకు కోపం? మాలినికి మనం తప్ప ఇంకెవరు సాయం చేస్తారు చెప్పండి? మనమే చేయాలి. My seminar on Sir Robert Peel's 9 policing principles. Hello. How can I help you? గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. రామారావు సార్, మీరు మర్చిపోయినట్టున్నారు. కొన్ని నెలల క్రితం నా సస్పెన్షన్ ఆర్డర్ విషయంలో మీ ఒపీనియన్ ఇచ్చారు. Now I remember. పేరు గుర్తులేదు. ఏంటి ఇలా వచ్చారు? ఏం లేదు సార్, మళ్ళీ 1 వీక్ లో రీజాయిన్ అవుతున్నాను. సో మెడికల్ రిపోర్ట్స్ తీసుకొని ఒకసారి మిమ్మల్ని మర్యాద పూర్వకంగా కలిసి వెళ్దామని వచ్చాను. మర్యాద పూర్వకంగా కలవడానికి వచ్చారా? ఎస్ సార్. మీరు రెవెన్యూ డిపార్ట్మెంట్ కన్నా పోలీస్ డిపార్ట్మెంట్ కి కరెక్ట్ గా సరిపోయేవాళ్ళు. అదేంటి సార్ అలా అన్నారు? మీ కళ్ళు ఏదో వెతుకుతున్నాయి. ఎస్పీ సార్. హే మురళి, కమ్ కమ్ కమ్. గుడ్ ఈవినింగ్ సార్. మీట్ మిస్టర్ రామారావు. మీ ఏరియా ఆఫీసర్. ఈయన తెలియదండి, మనం ముందే కలిసిలా. నేను బయలుదేరుతాను సార్. థ్యాంక్స్ వన్స్ అగైన్. ఇతను కొంచెం ట్రిక్కీ పర్సన్ లో ఉన్నాడు. అవును, పితలాటక మనిషే. ఒక కన్నేసి ఉంచండి. ఆల్రెడీ ఒకటి వేసించా, ఇప్పుడు 2ది కూడా వేస్తా. ఉండేగా. రామారావు గారు, మీరు అలా సీరియస్ గా చూడమాకండి సార్. మీరేదో సాదా సీదాగా కనిపించేసరికి మొదట్లో నేను మిమ్మల్ని కొంచెం దబాయించాను. కానీ రాను రాను మీరు ఎంత విషయం గల మనిషో నాకు క్లియర్ గా అర్థమైంది. ప్లీజ్ మీరు మనసులో ఏం పెట్టుకోకుండా నేను చెప్పేది కొంచెం ఆలకించండి. మీరు వెతుకుతున్న మనుషులు మాయం కావడానికి మా ఎస్పీకి ఏదో లింక్ ఉన్నట్టు మీరు కనిపెట్టేశారని, అందుకే ఆయన మీద మీరు కన్ను వేశారని నాకు అర్థమైపోయింది. ఆ విషయం కనుక్కోవడానికి నాకు దాదాపు 1 సంవత్సరం పట్టింది. మీలాగే నేను ఆయన మీద కన్ను వేసినా పెద్దగా ముందుకెళ్ళలేకపోతున్నాను. పైగా మా డిపార్ట్మెంట్ సంగతి మీకు తెలుసు. మా బాస్కి మేము ఎదురు వెళ్ళాంగా. అంతేకాదు, ఆయనకి నా మీద ఏమాత్రం డౌట్ వచ్చినా నన్ను పత్తా లేకుండా చేసే సత్తా ఉన్నాడు. ఆయనకి ఆ ట్రాక్ రికార్డ్ కూడా ఏడ్చింది. అయితే రామారావు గారు, ఆయన మీద ఇండైరెక్ట్ ఎవిడెన్స్లు నా దగ్గర బిట్స్ అండ్ పీసెస్ గా ఉన్నాయి. ఇటు నుంచి డబ్బు హవాలా అయ్యి మా ఎస్పీకి చేరిందో, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ని మా పోలీస్ డిపార్ట్మెంట్ ని ఇండైరెక్ట్ గా ఎలా మేనేజ్ చేశాడో, వాటితో పాటు అతని ట్రావెల్ హిస్టరీ, ఇవన్నీ నా దగ్గర ఉన్నా కూడా వీటిని నేను కనెక్ట్ చేయలేకపోతున్నాను. మీరు మామూలుగానే మనిషి చరిత్రని సాలుగా చదివేస్తారు కాబట్టి 1 మినిట్. ఇది కనుక మీ చేతిలో పడితే చాలు, మా ఎస్పీ కథ కంచికి చేరినట్టే. తీసుకోండి సార్, తీసుకోండి, ఖచ్చితంగా ఉపయోగపడుద్ది.
ఇందులో నా స్వార్థం కూడా ఉంది. మీకు కావాల్సింది మిస్ అయిన మనుషులు, నాకు కావాల్సింది మిస్ చేసిన మనుషులు, ముఖ్యంగా మాయమైన మాలు. మీరు గనక ఈ మిస్టరీని సాల్వ్ చేయగలిగితే మీ దయ వల్ల నా లైఫ్ టైం సెటిల్మెంట్ అయిపోద్ది. సార్ అంతా అయ్యాక మాల్ ఎక్కడుందో చెప్తారు కదా, నాకు హ్యాండ్ ఇచ్చి గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్. సార్ నేను మీకు ఎస్పీ గురించి ఇంతకు ముందు చెప్పినా అప్పుడు డాక్యుమెంట్ సపోర్ట్ ఇవ్వలేకపోయాను. కానీ ఇప్పుడు నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్తో ఎస్పీ దేవానంద్ మీద స్ట్రాంగ్గా ప్రీఛార్జ్ ఎవిడెన్స్ ప్రిపేర్ చేశాను. మీకు పంపిస్తున్నాను. వాడి మీద స్పెషల్ ఎంక్వైరీ వేయించండి. స్పెషల్ ఎంక్వైరీనా? తప్పదు సార్, లేదంటే వాడు ఏదో విధంగా తప్పించుకుంటాడు. కానీ చూడటానికి అది జిల్లా అధికారులందరి మీద వేసిన ఒక ఎంక్వైరీలా వేస్తే బెటర్. ఇఫ్ దట్ ఈస్ ఓన్లీ ది ఆప్షన్, సీఎంతో మాట్లాడి వేస్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మే ఐ కమ్ ఇన్ సార్? యా, కమ్ ఇన్ డేవిడ్. సార్, కోడివల్లి హవాలా నుంచి అమౌంట్ వచ్చిందని హైదరాబాద్ నుంచి కబురు వచ్చింది. సుల్తాన్ బజార్లో కలెక్ట్ చేసుకోమన్నారు సార్. అమౌంటా? అవును సార్. ఈ సంవత్సరం సీజన్ కంటే ముందు జవ్వాదు మలై తమిళ కూలీలు ఫారెస్ట్ లో దిగారు. మాల్ రిక్వైర్మెంట్ ఉందేమో ఎర్లీగా పంపినట్లున్నారు. అండ్ ఎప్పటిలాని ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ని, చెక్ పోస్ట్లని మనల్నే మేనేజ్ చేయమని అమౌంట్ అంతా మనకే పంపించారు సార్. ఐ నో దిస్ ఇస్ నాట్ ద రైట్ టైం. సీఎం ఆఫీస్ నుంచి ఎర్రచందనాన్ని హైలీ ఇంపార్టెంట్ మ్యాటర్ కేటగిరీలో పెట్టి మన జిల్లా అధికారుల మీద నిఘా పెట్టారు. మీరు కూడా వాచ్ లిస్ట్ లో ఉన్నారు సార్. అది కూడా సీఎం ఆఫీస్ నుంచి సెక్రటరీ వెంకటేశం డైరెక్ట్ గా మానిటర్ చేస్తున్నాడు సార్. I know that, David. I know. అయినా సార్, లాస్ట్ ఇయర్ కన్సైన్మెంట్ మీద ఇప్పుడు నిఘా పడిందంటే లాస్ట్ ఇయర్ మనకు తెలియకుండా ఏమైనా జరిగిందంటారా? No, nothing happened. లాస్ట్ టైం అంతా స్మూత్ గా జరిగింది. సార్, ఇంకో విషయం, ఈ నిఘా వెనుక ఎవరిదో బలమైన హ్యాండ్ ఉంది సార్. అవును, దీని వెనుక ఒక సూపర్ మ్యాన్ ఉన్నాడు. సార్, ఎందుకైనా మంచిది ఈ హవాలా అమౌంట్ ని హోల్డ్ లో ఉంచమని చెప్పి తమిళ కూలీలను వెనక్కి పంపించి ఏర్పాటు చేయమంటారా? No. ఆ రెండు చేయొద్దు. I mean, need to do something unexpected. By the way, ఆ కూలీలు ఎక్కడ పనిలో దిగారు? యుద్ధరాల తీర్థం బీట్ పాయింట్ 9 సార్. రండ్రా, நம்ம மிஸ் தான். வாங்கவே. வாங்க. டேய், தாராய் குடிடா. இது முடிச்சிட்டு அப்புறம் எடுப்பே. வேண்டாம். ఆకుపచ్చని శేషాచలం అడవి రక్తంతో ఎర్రబడింది. మన రాష్ట్ర సంపద అయిన ఎర్రచందనం దోచుకుంటున్న తమిళ దొంగల్ని చిత్తూరు జిల్లా ఎస్పీ దేవానంద్ వీరోచితంగా కాల్చి చంపారు. తమిళనాడులో పలువురు ఈ ఎన్కౌంటర్ని ఖండించారు. ఆంధ్ర ప్రభుత్వం ఒక చేత్తో తెలుగు గంగ నీళ్ళిచ్చి ఇంకో చేత్తో తమిళ రక్తం పారించిందని పలు రాజకీయ నాయకులు నిరసన తెలిపారు. రామారావు, ఆ తమిళ లేబర్ మీద ఎన్కౌంటర్ అన్యాయమైన చట్ట ప్రకారం ఐఎస్పీకి ఆ రైట్స్ ఉన్నాయి. ఎనీహౌ, వాడికి షోకాజ్ నోటీస్ పంపిస్తాను. లెట్ us see what he says. సార్, ఇప్పుడు షోకాజ్ నోటీసులు, ఎంక్వైరీలు లాంటివి సరిపోవు. మీరు ఇప్పుడు సీఎం ఆఫీసులో సెక్రటరీగా ఉన్నారు కదా, కొంచెం పవర్ చేతిలో తీసుకొని ఇంతమంది కూలీలు దారుణంగా చంపిన ఎస్పీ దేవానంద్ని కాన్ఫిడెన్షియల్ గా అరెస్ట్ చేయించండి. వాడి మెయిన్ గ్యాంగ్ ఎవరో, ఇంకా లోపల ఉండే మిస్సింగ్ లింక్స్ ఏమేమి ఉన్నాయో అన్ని కనెక్ట్ చేసి గవర్నమెంట్ ముందు పెడతాను. రామారావు, మన దగ్గర అతను అరెస్ట్ చేయించడానికి కాంక్రీట్ ఎవిడెన్స్ ఏదీ లేదే. సీఎం గారు వాళ్ళ స్వగ్రామంలో జన్మభూమి ప్రారంభోత్సవానికి వెళ్లారు. ఆయన రాగానే డైరెక్ట్ గా వారితో మాట్లాడి కేసుని ఏదో ఒకటి చేద్దాం. ఇదంతా అయ్యే వరకు నువ్వు మాత్రం ఓపికగా ఉండు. ఓకే? ఆఫ్టర్ లాంగ్ టైం మీరు ఓడిపోయారు. You played better than me. Come on, let's go. Looks like I have an unexpected guest. I love your timing. You know why? నేనే నిన్ను కలవడానికి ప్లాన్ చేస్తున్నాను. Not bad. నీకు ధైర్యం ఎక్కువే. నువ్వు చేసిన దారుణాలన్నీ నాకు తెలుసు.
చట్టాన్ని అడ్డం పెట్టుకుని తప్పించుకు తిరుగుతున్నావు. నువ్వు చచ్చే వరకు వెలుగుని కూడా చూడలేని శిక్ష వేయించడానికి ఒక్క సాక్ష్యం కోసం చూస్తున్నా. సాక్ష్యం లక్క అదేదో అకస్మాత్తుగా గుండెపోటు వచ్చినట్టుంది. తెల్లవారుజామున మీ అమ్మ చూసేసరికి ఆ పడక కుర్చీలో కూలబడిపోయి ఉన్నాడంట. సమయానికి ఎవరన్నా చూస్తుంటే కాపాడుకుని ఉండేవాళ్ళం. మన మీద పడ్డ నిఘాను నిర్వీర్యం చేయడానికో లేక డైవర్ట్ చేయడానికో మీరు ఆ వుడ్ కటర్స్ ని ఎన్కౌంటర్ చేశారని అర్థమైంది. మొదట్లో దానివల్ల మీకు ప్రెస్ లో జనంలో అటు ప్రభుత్వం నుంచి బాగా పేరు వచ్చింది. కానీ సడన్ గా అదే మీ మీద బ్యాక్ ఫైర్ అయింది సార్. అందరూ ఈ చట్టం కోణం వదిలి మానవీయ కోణంలో ఆలోచించడం మొదలు పెట్టారు. మీరు అన్నట్లే ఈ నిఘా వ్యవహారం వెనుకున్న వాడెవడో గానీ నిజంగానే సూపర్ మ్యాన్ సార్. వాడేం చేశాడో గానీ అప్పట్లో ఎన్కౌంటర్ తప్పు కాదన్న భావనలో ఉన్న మన సీఎం గారు ఇప్పుడు ఒక మెట్టు దిగి తమిళనాడు సీఎం కు ఫోన్ చేసి మాట్లాడారంట సార్. నౌ ద ఇష్యూ ఇస్ గెటింగ్ వెరీ బిగ్గర్ సార్. డేవిడ్ వన్ బిట్ లెట్ మీ థింక్ మ్యాన్. నేను ఆల్రెడీ లీవ్ లో ఉన్నాను. నా రెగ్యులర్ హైడౌట్ వెళ్ళి ఆ సూపర్ మ్యాన్ రామారావు వింగ్స్ కట్ చేసి డ్యామేజ్ కంట్రోల్ చేసే పనిలో ఉంటాను. నువ్వు సీఎం ఆఫీస్కి వెళ్ళి నా మీద ఏం అప్డేట్స్ వస్తున్నాయో ఎప్పటికప్పుడు నాకు చెప్తూ ఉండు. సరే సార్. తమ్ముడు అన్నా ఒక ఐఎస్డి కాల్ చేసుకోవాలి. అక్కడ చేసుకున్నా. తాత ఏంట్రా? తాత చనిపోయి ఉండలా? తాత అంటే తాత. నువ్వు పోనీ. రే రామారావు. హాయ్, బాగున్నారా? బాగున్నా. రే చాలా రోజుల తర్వాత ఫ్యామిలీతో మార్కెట్కి వచ్చినట్టున్నా? అవునరా, చాలా కాలం అయింది. ఇంట్లో వాళ్ళ కోసం బయట తాగుతావా అన్నా? రెంటి బాగోనా? ఏ కబీర్, బాగున్నావా? ఏంటి మంచి కనిపించడం లేదు? బాగా బిజీనా ఏమి? అదేం లేదునా. బాగుండవునా? బాగున్నా. ఊరూరా తిరుగాడే ఆర్ఎంపీ ఉద్యోగమే. ఆడికాడికే సరిపోతాండది. ఈ పొద్దు కూడా మెడిసిన్స్ కోసమే టౌన్కి వచ్చిన. అయితే బాగా బిజీయే. అన్నా, నాయన విషయం మొన్ననే తెలిసింది. అది కానీ ఊళ్ళో లేకుండా ఉంది. మీరు ఎవరు పంపించారు? నిన్ను ఎవరు పంపించారు? చెప్పు. ఎవరు పంపించారు? ఎవరు పంపించారు? చెప్పు. చెప్పు. చెప్తారా? ఇదిగో అన్నా, ఎస్పీ ఈ ఫోటో ఇచ్చి పంపితే వచ్చావన్నా. అన్నా వదిలే అన్నా. అన్నా ఆగండి రా, వీడు ఎవడో సంబంధం లేనోడు తగిలాడు. సార్, ఈ కాంప్లికేటెడ్ మిస్సింగ్ కేసుల ఆధారాలన్నీ నా దగ్గర ఉన్నా. మార్కెట్ అటాక్ తర్వాత అన్నింటినీ అందరినీ లింక్ చేయగలిగాను. ఈ ఆపరేషన్ మాయాలో గల్లంతయింది 23 మంది వర్మ మనుషులు. హాంకాంగ్ లో ఉండే రెడ్ శాండిల్వుడ్ స్మగ్లర్ విరాజ్ ది 450 టన్నుల ఏ గ్రేడ్ ఎర్ర చందనాన్ని శేషాచలంలోని కీపర్స్ దగ్గర నుంచి మంగళూరు పోర్ట్ దాకా చేర్చే సీక్రెట్ ఆపరేషన్ నేచురల్ గా ఎస్పీ సపోర్ట్ తోనే జరుగుతుంది. కానీ ఎస్పీ దేవానంద్ కన్ను 100 కోట్లు విలువ చేసే విరాజ్ టోటల్ కన్సైన్మెంట్ మీద పడింది. దాని రిజల్టే ఈ హైవే కిల్లర్స్ గ్యాంగ్. ఈ కిల్లర్స్ గ్యాంగ్ బ్రేక్ ఇన్స్పెక్టర్లా నటిస్తూ ప్రభుత్వ వాహనాల్లో సీక్రెట్ రూట్లో మాటు వేసేవాళ్ళు. ఎర్రచందనం వచ్చే కంటైనర్ లారీల డీటెయిల్స్ వర్మ ముందే ఇస్తాడు కాబట్టి స్పెసిఫిక్ గా వాటిని మాత్రమే ఆపేవాళ్ళు. డ్రైవర్స్ ని క్లీనర్స్ ని అతి క్రూరంగా చంపేసేవాళ్ళు. ఆఖరి కంటైనర్ తర్వాత పోర్టుకి బయలుదేరిన వర్మకి రివర్స్ లో వస్తున్న కంటైనర్ కనిపించింది. వెతుకుతూ వెళ్లిన వర్మ కిల్లర్స్ గ్యాంగ్ కంటపడ్డాడు. ఏం చేస్తున్నారా ఇక్కడ? కంటైనర్లతో పెట్టమేంట్రా? ఎవర్రా మీ అందరు నా కొడకలారా? నేను ఎక్కడో చూశాను రా. ఏ వర్మ, వీడిది మా పక్కూరేరా. అరే ఆడికి తిరిగి సంబంధం లేదురా. రే ప్లీజ్. మారణ హోమం
హోమంలో కర్ణాటకకు చెందిన ఒక వృద్ధ దంపతుల 2 కొడుకులు కూడా ఆహుతైపోయారు. అది కళ్ళారా చూసిన ఆ పెద్దాయన ఆ సమయంలో ఏమి చేయాలో తోచక భార్యని కాపాడుకోవడం కోసం అక్కడి నుంచి పారిపోయాడు. తన 2 పిల్లల్ని పొట్టన పెట్టుకున్న హంతకులను వెతుకుతున్న ఆ పెద్దాయన మొదట్లో కిరాతకులను చూసి భయపడిన పగ కోసం హార్స్లీ హిల్స్ వెనక పాగా వేశాడు. మొహం చూసిన 3 2 మత్తులో దించి చంపేశాడు. 3వ వాడైన అనంత్ని నా ప్రభుత్వ వాహనంలో తిరగటం చూసి అనంత్ని చంపడానికి నా వాహనానికి యాక్సిడెంట్ ప్లాన్ చేశాడు. నేను ఆ పెద్దాయన్ని గుర్తుపట్టి నేను అతను చేస్తున్నది ఒకే పోరాటం అని చెప్పాక అసలు విషయం బయటపెట్టాడు. అదంతా తెలుసుకునే లోపే అనంతు పోయాడు, మా నాన్న కూడా పోయాడు. ఇంతమందిని క్రూరంగా చంపింది ఆ హైవే కిల్లర్స్ అయితే ఎవిడెన్సెస్ లేకుండా క్లియర్ గా ప్లాన్ చేసింది మాత్రం ఆ ఎస్పీ దేవనంద్ సార్. దీస్ క్రిమినల్ విల్ బి పనిష్డ్ నో మ్యాటర్ వాట్. ఈవెన్ దో దేర్ ఇస్ నో ఎవిడెన్స్ ఐ విల్ డూ దట్ సార్. నువ్వు చెప్పింది వింటే నాకే భయం వేస్తుంది. ఎక్కడా సాక్ష్యాలు లేవు. ఎస్పీ దేవానంద్ దేశం వదిలి పారిపోయి ఉంటాడని మీ జిల్లా కలెక్టర్ కిషోర్ చెప్పాడు. ఎనీవే సీఎం గారు ఇమ్మీడియట్గా రెడ్ శాండర్స్ యాంటీ స్మగ్లింగ్ టాస్క్ ఫోర్స్ ఫామ్ చేసి స్పెషల్ జీవో ద్వారా నిన్ను స్క్వాడ్గా అపాయింట్ చేయమన్నారు. జస్ట్ ఇన్ టైం కదా. ఇప్పుడు నువ్వు ఏం చేయాలన్నా ఎవరిని అడగక్కర్లేదు. రేపే చార్జ్ తీసుకో. లేదు సార్, నాకు కొంచెం టైం కావాలి. అదేంటి రామారావు, ఇంత చేసి ఇప్పుడు టైం కావాలంటావేంటి? అసలు ఏం చేద్దాం అనుకుంటున్నావు? డ్యూటీ సార్. ఇన్నాళ్ళు ఒక గవర్నమెంట్ ఆఫీసర్గా మన చట్టాలని గౌరవించి న్యాయం కోసం డ్యూటీ చేశాను సార్. కానీ ఇప్పుడు యాజ్ అన్ ఇండివిజువల్ రామారావు గారి ధర్మం కోసం డ్యూటీ చేస్తాను. అంటే ఐఎమ్ గోయింగ్ టు హంట్ దెమ్. అసలు వేట మొదలైంది. మీ రామారావు నాకు ఫోన్ చేసి చెప్పేంత వరకు ఈ కొండల వెనకాల ఇంత జరిగిందని, ఇంత మరుగుందని ఎవ్వడికి తెలియదు. ఇదేంద్ర స్వామి తలనోడి కింద పడుతున్నాయి. సర్లే గాని ఎరంపరం తెలియకుండా ఈ బాడీలను గవర్నమెంట్ హాస్పిటల్కి చేర్చలేను. ఈ ఒక్క ముసలాడి 2 పిల్లల బాడీలు కాకుండా మిగతా శవాల వివరాలు ఒక్క రామారావు తప్ప చంపినాడు కూడా తెలిసి ఉండదు అనుకుంటా. ఏమైనా ఎప్పుడో సంవత్సరం క్రితం జరిగిన దాన్ని వెంటాడి మరి సాధించాడుగా మొత్తానికి. ఇంతకి ఏడా మనిషి వచ్చేస్తాడు సార్. ఎవరిని చూసి వస్తానని వెళ్ళాడు. అయ్యో స్వామి, ఆ రకం చూసి వచ్చే రకం కాదు బా, కాల్చి వచ్చే రకం. ఏందినో ఈ దిక్కు ఎవరి కోసం ఎత్తుక్కుంటూ వస్తున్నట్టున్నావే? నీకోసమేరా. రే చప్పట్లు కొట్టుండ్రా. నా నువ్వు యాది కనిపెట్టగలిగినా నన్ను కనిపెడతావనే అనుకోనేలే. సీఎం ఆఫీస్ నుంచి ఎప్పుడైతే నేను ఎస్పీని పర్ఫెక్ట్ గా టార్గెట్ చేశానో ఎవిడెన్సెస్ లేకుండా చేయటానికి గ్యాంగ్ లీడర్ అయిన నిన్ను చంపడానికి కిరాయి గ్యాంగ్ అని పెట్టాడు. ఆ రోజు టౌన్ సెంటర్ లో కిరాయి గ్యాంగ్ చంపడానికి వచ్చింది నన్ను కాదురా, నిన్ను. మీ ఎస్పీ వాడు తప్పించుకోవడానికి ఏం చేస్తాడో నాకు తెలుసు. ఇన్ఫాక్ట్ నీ ఫోటో చూశాకే అన్ని డాట్స్ ని కనెక్ట్ చేయగలిగాను. అవునా? మా గురించి అంతా తెలిసి ఇక్కడికి యాదానికి ఉత్త చేతులతో ఒక్కడివే వచ్చినావనా? మేము చంపేస్తాం కదనా. ఈ చేతుల్లో చావటానికి రాలేదురా. ఏ సంబంధం లేని మా నాన్నని చంపిన నువ్వు, అంతమందిని చంపిన మీరందరూ ఒకే చోట చేరే వరకు ఓపిగ్గా ఎదురు చూశాను. మీలో ఏ ఒక్కడికి రేపనే రోజు ఉండదు. ఆ విషయం కూడా తెలుసుకుంటివా అన్నా? నువ్వు మార్కెట్లో నన్ను వేయడానికి వచ్చిన రౌడీల్ని కొట్టక ముందు నిన్ను తక్కువ అంచనా వేసి నువ్వు ఒక్కడివే మేడ మీద పని చేసుకునేటప్పుడు చంపేద్దామని వచ్చిన. నీ ముసలోడు నన్ను పట్టుకోవాలనే గింజుకున్నాడు. నక్కల్ డస్టర్ తో ఒక్కటే దెబ్బ
పోలీసులకు అప్పగించు. ఇప్పటికే నువ్వు బతకాల్సిన దానికంటే ఎక్కువ బతికేశావు. ఏదో వింత శకటం ఒకటి వస్తున్నట్టుంది. ఏం మహారాజా, ఏం తెచ్చా? మురళి గారు వాళ్ళని తీసుకొచ్చాను. అవునా? ఆహా, 1 2 3 అబ్బో, తుక్కు రేకొట్టి భద్రంగా ఎత్తకొచ్చినట్టున్నావుగా. ఓరే సార్, నీకు డ్రైవింగ్ వచ్చిగా? ఇట్రా, ఈ బండిని తోలకెళ్ళి ముందు ఈ దొంగలందరికీ కట్లు కట్టించి ఆంధ్ర స్టేషన్ తీసుకెళ్లి బొక్కలు నోకండి. తర్వాత తీరిగ్గా కేసులు బుక్. సరే సార్. ఈ నాయాలు ఇంతమందిని పట్టున పెట్టినందుకు ఆ అన్ని కుటుంబాల తరపున ఒకళ్ళతో తీసుకుని ఆ ముసలాడి ద్వారా శిక్ష ఇచ్చావు కదా, సూపర్, శబాష్. అది సరే గాని వాళ్ళల్లో కొంతమందిని ఆడేడో వేసేసి ఈడ మసిపూసి మారేడుకాయ చేసినట్టున్నావుగా. నువ్వు మాట్లాడు, నువ్వెందుకు మాట్లాడతావు? ఏమా హుబ్లీ కృష్ణపతాలకు మీరేనా? రండి. సారీ మాలిని. నేను చెప్పాల్సిన మాటది అన్నింటికి కలిపి సారీ. సురేంద్ర తాలూకు ఎవరమ్మా? బాడీ రెడీగా ఉంది, తీసుకెళ్ళండి. అన్యాయం రా ఇది. ఇంతమందిని చంపేశారు. కబీర్ గ్యాంగ్ ని క్లోజ్ చేసి మొత్తానికి ఒక ఎండింగ్ ఇచ్చాం. ఎండింగ్ కాదు, బిగినింగ్. విరాజ్ సార్, మిమ్మల్ని చూసిన చాలా కొద్ది మందిలో నేను కూడా ఉంటున్న అదృష్టం. నేను మీకు మాట ఇచ్చినట్టుగానే మా జిత్తులమారి ఎస్పీ మాల్ ఎక్కడ దాచిపెట్టాడో ఆ మ్యాప్ కూడా తెచ్చేశారు. నాకది 2 రోజుల ముందే తెలుసు. నా మాల్ని వాడు కర్ణాటక బార్డర్లో కోకుముతి హిల్స్ పక్కనున్న లేకులో దాచాడని కూడా తెలుసు. ఇది మొత్తం కనిపెట్టింది రామారావు అనే ఒక ఆఫీసర్ అని కూడా తెలుసు. వాడినిప్పుడు టాస్క్ ఫోర్స్ అని ఒకటి పెట్టి స్పెషల్ స్క్వాడ్ గా అపాయింట్ చేశారని తెలుసు. ఇవన్నీ మీకెలా తెలుసు? నా మనుషులు అన్ని చోట్ల ఉన్నారు. ఎస్పీ ఆఫీసులో ఉన్నారు, సీఎం ఆఫీసులో కూడా ఉన్నారు. అయితే ఇంత నెట్వర్క్ ఉన్నప్పటికీ కూడా మా ఎస్పీ ఇండియా నుంచి పారిపోయాడుగా. ఫాలో మీ. ఇకపై వీడి ప్లేస్ నీది. ఇప్పుడు ఆ రామారావు అదేదో స్క్వాడ్ కదా, ఆ చెక్కని ఒక్క ముక్కైనా తాకనిస్తాడు? తాకనివ్వడు. అందుకే నేను హాంకాంగ్ నుంచి ఇండియా రాగానే రామారావు మీద యుద్ధం మొదలుపెట్టా. 1,00,000 ఎకరాల లేక్, 100 కోట్ల మాల్. ముందు వాడు టచ్ చేస్తాడో మనం టచ్ చేస్తామో తెలుసుకుందాం.